హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే భారతక్కను. ఏ హల్వా అయినా మర్చిపోతారు. ఈ హల్వా తిన్న తర్వాత ఇదే హల్వా ఎప్పుడు చేసుకుని తింటారు. ఈ మకండి హల్వాను ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. గిన్నె తీసుకొని అందులో 1 కప్పు బొంబాయి రవ్వ లేదా దీన్నే సూజీ అంటారు వేసుకొని, ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల కాచి చల్లార్చిన పాలు గిన్నెలో తీసుకోండి. ఇలా తీసుకున్న దాన్ని గరిటెతో ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత మూసి ½ అన్ అవర్ పక్కన పెట్టండి. గ్యాస్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని, ఏ కప్పుతో అయితే మనం బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు నెయ్యి బాండీలోకి వేసుకొని, జీడిపప్పు, బాదాం పలుకులు వీటన్నింటిని దూరగా వేయించుకోండి. వేయించుకున్న వాటిని పక్కన పెట్టండి. ఇప్పుడు ఇందులో అదే నెయ్యిలో ఏ కప్పుతో అయితే మనం బొంబాయి రవ్వ లేదా దీన్నే సూజీ అంటారో తీసుకున్నామో దాంతోనే 2 కప్పుల చక్కెర వేసుకొని, చక్కెర అంతా బాగా కరిగి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోండి. చక్కెర అంతా బాగా రంగు మారిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా మనం నానబెట్టుకున్న రవ్వ పాల మిశ్రమాన్ని ఇందులో వేసుకోండి. నానబెట్టుకున్న రవ్వ పాల మిశ్రమాన్ని వేసేటప్పుడు గరిటెతో ఒకసారి అంతా బాగా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని మాత్రమే ఇందులో పోసుకోండి, లేదంటే చిట్లుతుంది. మిశ్రమాన్ని అంతా పోసిన తర్వాత మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని ఇలా పోసుకున్న తర్వాత గరిటెతో అంతా బాగా కలుపుతూ ఉండండి. బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత నెయ్యి అనేది మనం వేసినది రిలీజ్ అవుతూ ఉంది పక్కలకు. చూడండి ఎంత బాగా సపరేట్ అవుతూ వస్తుందో అంతవరకు బాగా దీన్ని వేయించుకోండి. నాకు చేయడానికి ఇది 15 నిమిషాలు పట్టింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోండి. ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను ఇందులో వేసి కలుపుకోండి. మీరు కూడా ఈ మకండి స్వీట్ను తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైకే నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.